నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం కుదురుపాక అనుబంధ విలేజ్ దేవునుపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ నమ్ములాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రథంపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. వెలసిన ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తామిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం. చాలా ఏళ్ల నుండి, చాలా కాలం నుండి ఈ ప్రాంత ప్రజలకు నిలవేలిపోయినటువంటి ఆరాధ్యులైనటువంటి లక్ష్మీ నమ్ములాద్రి స్వామివారి ఈరోజు దర్శించుకోవడం ఇది అదృష్టంగా భావిస్తుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో క్షేత్రం మరింత అభివృద్ధి చెంది భక్తులకు అన్ని సౌకర్యాలతో భక్తుల కోరికలు ఈడేర్చే విధంగా వారికి భూమి బంగారమై వారికి అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా ఆ దేవదేవుడు వారికి ఆశీర్వదించాలని చెప్పుకోవచ్చు. ఈ ప్రజలందరికీ వారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ క్షేత్రం ఒక పవిత్రమైన దివ్యమైన క్షేత్రంగా ఇంకా పూర్తి స్థాయి దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పక్షం ప్రజల సహకారంతో ఇక్కడటువంటి కమిటీ మెంబర్ల సహకారంతో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేటువంటి అవకాశం తెలియజేస్తాం. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడవడానికే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఎలిగేడు మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. మొదట ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటింటికి తెలియపరిచి పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరటం ప్రతి తెలంగాణ బిడ్డ యొక్క బాధ్యత, కర్తవ్యం. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, తెలంగాణ ప్రజల బాగోగుల కొరకు ఏర్పడ్డ పార్టీ తెలంగాణ రాష్ట్రం. వేరే పార్టీలకు ఎక్కడెక్కడో మూలాలు ఉంటాయి, అవి తెలంగాణలో పుట్టి పెరిగినాయి కావు. అవి తెలంగాణ ప్రజలకు ఒక్కరికే లేవు. మిగతా పార్టీలన్నీ అన్ని మొత్తం దేశం అంతా నాదే అంటే, తెలంగాణ మాత్రం నాది కాదంటే. నాదన్నా కూడా దాంట్లో పరిపక్వత ఉండదు. అందుకే కేవలం తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడటానికి ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. బియ్యం కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్య లక్ష్మి కావచ్చు, ఆహార భద్రత కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్నది. ప్రభుత్వం కనుక ఇవన్నీ ప్రకటిస్తా ఉంది. ఇది మనం గమనించాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం, అది ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం, అది ప్రజల బాగోగులు తెలిసిన ప్రభుత్వం, అది. అందుకే ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు ఏం చేస్తుందో ఇవన్నీ ఇంటింటికి చెప్పాలి. ఇంటింటికి చెప్పి సభ్యత్వం నమోదు చేయించాలి. ఇక మునుగు పట్టుకొని పోవాలి మొత్తం. అంటే ఈ వాడ నుంచి వస్తే ఆ వాడ చివరికి అయిపోయి మళ్ళీ ఆ వాడ నుంచి తిరిగి రావాలి. ఇంటింటికి తిరగాలి, మునుగు పెట్టుకున్నట్టు ఉండాలి. అట్లా అందరు చేసుకుంటా, ప్రతి మనిషిని అడుక్కుంటా చేసుకుంటా పోతే ఆ పని అవుతుంది. అంటే పుట్టిన నుంచి 60 ఏళ్ళ మనిషి అయినా కూడా నాకెందుకే పార్టీ అన్నోళ్ళు గిట్ల ఇది చూడంగానే నాదొకటి రాయంట. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు పెద్దపల్లి డిప్యూటీ డిఈఓ హనుమంతు. బోదెల మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలు కొల్నూరు ప్రభుత్వ హైస్కూల్లో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖైరునిసా, ఎంపీటీసీ ఐరెడ్డి రేణుక, స్ఫూర్తి సేవా సమితి సభ్యులు ఉన్నారు. మీరు పెద్దవైన తర్వాత మీ గ్రామానికి మీరు కూడా ఇలాంటి సేవా స్ఫూర్తితోటి ముందుకు వచ్చినట్టయితే మీ తర్వాత తరం వారు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు గమనించాల్సింది, మేమందరం కోరేది ఒకటే, మీరు రెగ్యులర్ గా బడికి వచ్చినట్టయితే మీరు కూడా భవిష్యత్తులో మాకన్నా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా మీరు ప్రతిరోజు మీరు బడికి రావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ విద్యార్థి అయితే రెగ్యులర్ గా పాఠశాలకు వస్తారో ఆ విద్యార్థి తరగతి గదిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా పాఠశాలకు రావడం నేర్చుకోండి. వచ్చిన తర్వాత యథావిధిగా ఉపాధ్యాయులు వాళ్ళు బరువు మోస్తూ, అంటే చదువు అనే బరువు మోస్తూ కూడా మీకు 1-2 సార్లు ప్రత్యేకంగా చెప్పి మిమ్మల్ని సక్రమైన మార్గంలో నడిపించే అవకాశం వారు చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులుగా మీరు ఆ ముగ్గురు కొరకే కార్యక్రమం. రేపు మేమెందుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ రాకూడదు, మేమెందుకు ప్రయత్నం చేయకూడదు. మండలంలో ఉన్నటువంటి 5 పాఠశాలలో 30 మందికి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు అన్ని తరగతులకు వారే ముందుకొచ్చి కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మొట్టమొదటిసారిగా కొల్లూరులోనే టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. దీనికి నేను చాలా గర్వపడుతున్నాను. కూడా మీరు అన్నిట్లో ముందుండాలి. ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా మనమే ఫస్ట్ ఉన్నామన్నట్టుగా నిరూపించుకోవాలి. స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దానికి ఈ యొక్క కార్యక్రమానికి మన మండలంలోని 5 జెడ్పీఎస్ పాఠశాలల నుండి విద్యార్థులు మరియు వారి యొక్క టీచర్స్ రావడం జరిగింది. వారికి ఫస్ట్ ప్రైజ్,
సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలా ముగ్గురికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఉదయల మండలం కొన్నూరులో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీటీసీ ఐరెడ్డి రేణుక ప్రారంభించారు. నమోదు కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. పార్టీ యొక్క సాధారణ క్రియాశీల సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. ఈ మా కొల్లూరు గ్రామంలో దాదాపు సుమారు 1500 సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా చేసుకొని సభ్యత్వం చేయించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు ఎక్కువ మొత్తంలో సభ్యత్వం చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. సుల్తానాబాద్లోని శ్రీవాణి విద్యా సంస్థల డ్రైవర్ అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో కళాశాల విద్యార్థులు, డ్రైవర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ యాజమాన్యం 30,000 ఆర్థిక సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం కళాశాల ఆవరణలో 30,000 రూపాయల బాండ్ను అంజయ్య కుటుంబ సభ్యులకు కరెస్పాండెంట్ రేగులపల్లి విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.